యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదే కమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహయగ్రీవముపాస్మయే. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు ముఖ్యంగా దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు చక్కగా దశమహావిద్యలలో భాగంగా మూడవ విద్య అయినటువంటి షోడశీదేవి విద్య గనక ఉపాసించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులు పొందుతారు. దశమహావిద్యలలో ఇది మూడవ మహావిద్యగా చెప్పబడింది. మరి అలాగే ఈవిడ పరమశాంతి స్వరూపిణి, ఈవిడనే రాజరాజేశ్వరీదేవి అని, లలితా త్రిపుర సుందరి అని, బాలా త్రిపుర సుందరి అని విశేషమైనటువంటి రూపాలలో అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ఇందులో విశేషంగా షోడశి అంటే 16 అక్షరములతో కూడుకున్నటువంటి మంత్రం ఉంటుంది. వాటి పూర్వకంగా విశేషంగా ఈ అమ్మవారిని గనక ఉపాసించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులు మిథున రాశి వారు తప్పకుండా పొందుతారు. ఈవిడ శ్రీచక్రంలో విశేషంగా కొలువై ఉంటుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారి విశేషమైనటువంటి పరమశాంతి స్వరూపిణి. అలాగే ఈవిడకు మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి, మార్గశిర శుద్ధ పౌర్ణమి విశేషంగా ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ దశమహావిద్యలలో మూడవ విద్య మహావిద్య అయినటువంటి షోడశీ మహావిద్యను అభ్యసించాలనుకుంటే, ఉపాసించాలనుకుంటే చక్కగా మరి మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా ఒక గురువును సంప్రదించి మంత్ర ఉపదేశం పొంది చక్కగా ఈ అమ్మవారిని గనక ఉపాసన చేసుకున్నట్లయితే మిథున రాశి వారికి అత్యుత్తమమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఈవిడనే లలిత అని, అలాగే రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని పిలుస్తూ ఉంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ మహావిద్యని గనక ఉపాసించినట్లయితే ఆ సాధకుడికి అనేకమైనటువంటి కష్ట నష్టముల నుండి అమ్మవారు బయటపడేస్తూ ఉంటుంది. అలాగే బాధల నుండి విముక్తి లభిస్తుంది, మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఈ అమ్మవారు భోగాన్ని మోక్షాన్ని కలుగజేస్తుంది. అలాగే విశేషమైనటువంటి జనాకర్షణ కలుగజేస్తుంది, కార్యశూరులుగా తయారు చేస్తుంటుంది. మరి విశేషంగా ఈ షోడశీ మహావిద్య మూడవ మహావిద్య అయినటువంటి షోడశీ విద్యను గనక మిథున రాశి వారు చక్కగా ఉపాసించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. ఈ అమ్మవారు విశేషంగా తన దివ్య శరీరం నుండి అనిమాది అష్టసిద్ధులని కూడా కాంతి కిరణాల రూపంలో ప్రసరిస్తూ మన విశేషంగా మనకు లభించేటువంటి
అనేకమైనటువంటి కష్టముల నుండి, బాధల నుండి విముక్తుల్ని చేస్తుంది. అలాగే అష్టసిద్ధులని కూడా సిద్ధింపజేసేటువంటి మహావిద్య షోడశీ విద్య. కాబట్టి చక్కగా ఈ మిథున రాశి వారు షోడశీ మహావిద్యను గనక చక్కగా ఉపాసించినట్లయితే మీరు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్వకంగా విశేషమైనటువంటి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. సమస్త బాధల నుండి విముక్తులవుతారు. అఖండ అష్ట ఐశ్వర్య భోగ భాగ్యములతో పాటుగా మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి దేవి ఈ షోడశి మహావిద్య, ఈ లలితా త్రిపుర సుందరి. ఈవిడను ఆరాధన కనుక చక్కగా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులతో పూర్వకంగా మంచి చక్కటి అమ్మవారి యొక్క అనుగ్రహం లభించి భోగము మోక్షము రెండూ ప్రసాదిస్తుంది. కాబట్టి చక్కగా చేసుకోండి, ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందండి. మిథున రాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను కనుక ఉపాసించినట్లయితే ఉపయోగపడుతుంది, మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏ స్తోత్ర పారాయణాదులు, ఏ దేవత ఆరాధన గనక చేసుకున్నట్లయితే వీరికి బాగా ఉపకరిస్తుంది దశమహావిద్యలలో భాగంగా అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, అలాగే ఆరిద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి మిథున రాశి వారు అవుతున్నారు. ఈ రాశి వారి జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరికి ఆదరాభిమానములు కలిగినటువంటి వ్యక్తులు, ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది, బంధుప్రియులుగా ఉంటారు, స్నేహశీలిగా ఉంటారు, స్నేహితులపై అధికమైనటువంటి అభిమానం కలిగినటువంటి వ్యక్తులు, మంచి వ్యాపార నైపుణ్యం తెలిసినటువంటి వారు, వ్యాపార దక్షత తెలిసినటువంటి వారు, వ్యాపారంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. అలాగే కామశాస్త్రమందు ప్రీతి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. విశేషంగా విశేషమైనటువంటి బుద్ధి కుశలత కలిగినటువంటి వారు, హాస్యప్రియులుగా ఉంటారు, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, నవ్వుముఖంగా ఉంటుంది, అందరినీ ఆహ్లాదంగా ఆనందంగా ఆస్వాదించేటువంటి వారు, స్నేహితులతో చాలా సంతోషంగా ఉంటారు. విశేషంగా దీర్ఘమైనటువంటి నాసికం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. గురువులను, ఆచార్యులను విశేషంగా పూజించేటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగినటువంటి వారు, విశేషంగా వ్యాపారంలో కనుక చూసుకున్నట్లయితే పేరు ప్రఖ్యాతులు అనేటువంటివి అధికము. గొప్ప గొప్ప పేరున్న వ్యక్తులతో మంచి సత్కారాలు, సన్మానాలు పొందుతారు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఈ మిథున రాశి వారికి విశేషంగా ఉత్తమ ఫలితాలను పొందడానికి ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం క్లీం కృష్ణాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా అనుసంధించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను తప్పకుండా పొందుతారు.